స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. దైవజనులకు సుస్వాగతం, ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం. దైవజనులకు సుస్వాగతం, ఈ దివ్య బలికి సహృదయ స్వాగతం. యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం, యాజకుడు అర్పించిన ప్రేమ బలికి స్వాగతం. రారండి పాల్గొందము, పరగరారండి రక్షణ పొందుదము. రారండి పాల్గొందము, పరగరారండి రక్షణ పొందుదము. స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం. దేవుని సన్నిధికి చేర్చు ఈ దివ్యమైన పూజ బలిలో, మన అనుదిన నిరీక్షణలో దేవుని బిడ్డగా జీవించా. దేవుని సన్నిధికి చేర్చు ఈ దివ్యమైన పూజ బలిలో, మన అనుదిన నిరీక్షణలో దేవుని బిడ్డగా జీవించా. మా మనసుకు శాంతి ఊరటనిచ్చు దేదీప్యమైన ఆలయానికి, పావనమైన హృదితో ప్రభు చెంతకు రండి. మా మనసుకు శాంతి ఊరటనిచ్చు దేదీప్యమైన ఆలయానికి, పావనమైన హృదితో ప్రభు చెంతకు రండి. స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం, స్వాగతం. ప్రియ దైవ బిడ్డలారా, ఈ ప్రత్యేకమైనటువంటి గొప్ప రోజు, మూడవ రోజు, పండగ రోజు, అసలైన రోజు, మరి మనందరికీ ఆనందాన్ని, సంతోషాన్ని, దీవెన తెచ్చేటువంటి రోజు. ఈ పండుగ రోజున మరి అందరికీ ప్రభు నామమున స్వాగతం. మనం పిలవగానే మన మధ్యకు వచ్చినటువంటి మన పెద్ద గురువులు, మన వికార్ ఫోరన్ గారైనటువంటి మరి శృంగవృక్షం విచారణకర్తలు భీమవరం వికార్ ఫోరన్ గారైనటువంటి రెవరెండ్ ఫాదర్ తోట గాబ్రియల్ ఫాదర్ గారు మరి ఎప్పుడు పిలిచినా మన ఏలూరు పాడంటే నాకు చాలా ఇష్టం అని చెప్పారు నేను అడిగిన వెంటనే. కాబట్టి ఈరోజు వచ్చి మరి దివ్య బలి పూజ సమర్పించటానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి వచ్చినందుకు మరి ఫాదర్ గారు పూజ సమర్పించటానికి వచ్చినందుకు అందరం కూడా గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుతాం ఫాదర్ గారికి. అలాగే మన మధ్య మరి ఫాదర్ విజయేంజల్ ఫాదర్ గారు మనకు ముందుగా చేసినటువంటి ఫాదర్ గారు, మరి మీ అందరికీ ఆయన అంటే చాలా అభిమానం. మిమ్మల్ని మర్చిపోలేరు, ఆయన మీరు మర్చిపోలేరు. ఆయన ఎప్పుడు మిమ్మల్ని అడుగుతుంటారు, మీరు కూడా ఆయన అడుగుతుంటారు. నాకు చాలాసార్లు విన్నాను. కాబట్టి మన పండుగలో పాల్గొనడానికి వచ్చినటువంటి ఫాదర్ గారు, మీరందరూ కూడా ఫాదర్ గారిని మరి చూసి ఆనందిస్తున్నారు. కాబట్టి ఫాదర్ గారు పిలవగారు వచ్చిన మన మంచికి వచ్చినందుకు, మరి ఫాదర్ గారు పూజ సమర్పించడం వచ్చినందుకు మనందరూ కూడా ఫాదర్ గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలుకుదాం. అలాగే ఫాదర్ యోహాన్ గారు, మరి ఆయన సంగీత విద్వాంసులు, మంచి గాయకులు కూడా. కాబట్టి మరి ఫాదర్ గారు, మన ప్రక్క ఫాదర్ గారు, ఈ మధ్యనే నేను ఫాదర్ గారితో పరిచయం అయ్యాను. నేను వస్తాను ఫాదర్ కంపల్సరీగా, మరి ఏలూరు పాడంటే నాకు చాలా ఇష్టం అని చెప్పి పిలిచిన వెంటనే వచ్చి ఈరోజు పూజలో పాల్గొనడానికి వచ్చి మనల్ని దీవించడం వచ్చిన ఫాదర్ గారికి మరొక్కసారి అందరూ గట్టిగా స్వాగతం. థ్యాంక్ యూ ఫాదర్. ఇప్పుడు మన పెద్ద గురువులైనటువంటి గాబ్రియల్ ఫాదర్ గారు పూజ సమర్పించి మనల్ని దీవిస్తారు. ఒక్క నిమిషం అందరూ కూడా చేతులు జోడించుకోండి.
పవిత్రమైనటువంటి పూజలో పాల్గొంటున్నాం. మన విచారణ కోసం ప్రార్థన చేసే సమయం. యేసు దివ్య హృదయం అనే గొప్ప శక్తి మనలో ప్రవేశించాలి. ఇది మనకు ముఖ్యం. కాబట్టి దయచేసి అలాంటి గొప్ప ప్రేమ మీకు దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ మనందరి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలని హృదయపూర్వకంగా వేడుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ప్రభువు మీతో ఉండునుగాక. పూజ్య గురువర్యులు, ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి ఈరోజు మన విచారణ పండుగ యేసు తిరుహృదయ మహోత్సవ పండుగ. మారిన కాలం, మారిన పరిస్థితులు, మారిన సంబంధాలు, మానేసిన పలకరింపులు, మాసిపోయినటువంటి మన పూర్వకాలపు పద్ధతులు, ప్రేమలు, త్యాగాలు, ఒకరిని ఒకరు పలకరించుకునేటువంటి తత్వం అన్నీ కూడా అంతరించిపోతున్న ఈ గడియలో యేసు ప్రేమ అనే ఈ పండుగ ప్రశ్నార్థకంగా మారుతుందేమో అనేటువంటి ఆలోచన. పడిపోయిన, చెదిరిపోయిన, దేవుని నుండి దూరమైన సమయములోనే దేవుడు ప్రేమగా మనల్ని పలకరించటానికి మన మధ్యలోనికి విచ్చేశాడు. ఆయన ప్రేమకు కొలమానం లేదు, ఆయన ప్రేమకు అంతము లేదు, ఆయన ప్రేమకు నిర్వచనం లేదు, ఆయన ప్రేమకు అవధులు లేవు. ప్రేమ అంటే ఇదే కొలమానము అని ఒక ఉన్నతమైనటువంటి ప్రేమ ప్రభు అయిన క్రీస్తు మన మధ్యలో నివసించి మన కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఆయన ప్రేమను స్మరించుకునేటువంటి తరుణములో ఈ కొలమానమును ఆధారంగా చేసుకుని మన యొక్క ప్రేమ కూడా ఆ విధంగా మారాలి అనేటువంటి ఆలోచన ఈ పండుగ మనలను ఒక ప్రేరేపణకు గురి చేస్తూ ఉంటుంది. దేవుని యొక్క ప్రేమ ఏమిటంటే ఊరికినే ఆయన నువ్వంటే నాకు ఇష్టం అని చెప్పలా. దానిని నిరూపించటానికే ఈ లోకానికి వచ్చాడు. ప్రేమలో త్యాగం ఉందని తెలియచేస్తూ ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే చివరికి మన కొరకు తనను తాను కోల్పోవటానికి కూడా వెనకంచె వేయలేదు. అందుకే మనందరికీ తెలిసినటువంటి గొప్పనైనటువంటి మాట యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఇంత అని లేదు, ఎంతో ప్రేమించాడు అనేటువంటి మాటలోనే చివరికి తనను తాను మన కొరకు బలిగా సమర్పించుటకు కూడా ఆయన వెనకంజ వేయలేదు. లేఖలలో చదువుకుంటూ ఉంటాం, మనము నీతిమంతులమనో గొప్పవారిమనో క్రీస్తు మన కొరకు బలి అవ్వలేదు, పాపులుగా ఉండగానే క్రీస్తు మన కొరకు మరణించెను కదా. ఈ విధంగా దేవుడు మన మీద ఉన్నటువంటి ప్రేమను చూపించాడు. ప్రియ స్నేహితులారా, ఇక్కడ పెట్టబడినటువంటి 2 స్వరూపాలు, అటు ప్రక్కన యేసు తిరుహృదయ స్వరూపం, ఇక్కడ పూజ గురువర్యులు దండ వేశారు సిలువ స్వరూపం. ఇది నిజమైనటువంటి ప్రేమ త్యాగాన్ని కోరుకుంటూ ఉంటుంది. చివరికి సంపూర్తిగా తనను తాను బలి చేసుకోవలసి వస్తుంది, అయిన ప్రేమ నిలుస్తుంది. అదే నిజమైన ప్రేమ. నీ కొరకు నా కొరకు సిలువలో క్రీస్తు బలి అవ్వటానికి కూడా వెనకంజ వేయని గొప్పని ప్రేమ క్రీస్తు ప్రభు మన కొరకు చూపించాడు. కనుక ఆ ప్రేమమూర్తి పండగగా స్మరిస్తూ ఉన్నటువంటి తరుణంలో మన హృదయంలో కూడా ఆ ప్రేమ జ్వాలలు రగిలి నేటి సమాజానికి గొప్పనైన దీపికలుగా వెలిగేటువంటి కృపను ప్రభు మనకు ప్రసాదించాలని ఈ దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ఒక నిమిషం అందరూ కూడా మనం చేసినటువంటి తప్పులు, ప్రేమ జీవితానికి సిలువలో మరణించి తన యొక్క జీవితాన్ని సమర్పించిన ప్రభువునకు మనం విరుద్ధంగా చేసిన పాపాలు ఉన్నట్లయితే ప్రభువా మమ్మల్ని క్షమించమని మనసారా వేడుకుందాం.
అందరం కలిసి పశ్చాత్తాప ప్రార్థన చేద్దాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాము. ఆశపడి వేడుచున్నా, పశ్చాత్తాప కన్నీటితో ఆశపడి వేడుచున్నా, నిన్ను చేరాలని, నీతో ఉండాలని, నీలా మారాలని ఆశపడి వేడుచున్నా, ఆశపడి వేడుచున్నా, ఆశపడి వేడుచున్నా, ఆశపడి వేడుచున్నా, పశ్చాత్తాప కన్నీటితో ఆశపడి వేడుచున్నా, పశ్చాత్తాప కన్నీటితో ఆశపడి వేడుచున్నా, నిన్ను చేరాలని, నీతో ఉండాలని, నీలా మారాలని ఆశపడి వేడుచున్నా, నీ ఆశపడి వేడుచున్నా, ఆశపడి వేడుచున్నా, నీ ఆశపడి వేడుచున్నా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనల నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పరలోకమందున్న దేవా, స్తుతి స్తోత్రములు మీకు ప్రభువా. పరలోకమందున్న దేవా, స్తుతి స్తోత్రములు మీకు ప్రభువా. స్తుతించెదము, మేము
మీరొక్కరే పరమోన్నతులు మీరొక్కరే పరిశుద్ధులు మీరొక్కరే పరమోన్నతులు మీరొక్కరే పితతో పవిత్రాత్మతో కలకాలము ఉన్నవారా పితతో పవిత్రాత్మతో కలకాలము ఉన్నవారా ఆమేన్ ఆమేన్ ప్రార్థించుదాము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, నీ ప్రీతమ కుమారుని పరమ పవిత్ర హృదయమందు మేము ఆనందించుచున్నాము. అతడు తన పారమైన ప్రేమ వలన మాకు అనుగ్రహించు మితములేని కృపావరములను స్మరించుకొనిచున్నాము. నిజమైన ప్రేమ కేంద్ర స్థానమైన ఈ దివ్య హృదయము నుండి పొంగి పొరలు ప్రవహించు అనుగ్రహములకు మేము పాత్రలమగినట్లు కరుణింపము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడనైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 6వ వచనం నుంచి 11వ వచనం వరకు. ఎందుకనా మీరు ప్రభువునకు పవిత్ర ప్రజలు, ప్రభువు ఈ భూమి మీది జనులందరిలో మిమ్మే తన సొంత ప్రజగా ఎన్నుకొనెను. మీరు ఇతర జాతుల కంటే అధిక సంఖ్యాకులున్న తలంపుతో ప్రభు మిమ్ము ప్రేమించి ఎన్నుకొనలేదు. మీరు జాతులన్నిటిలోనూ స్వల్ప సంఖ్యాకులు, అయితే ఆయన స్వయంగా మిమ్ము ప్రేమించెను కనుక మీ పితరులతో తాను చేసుకొనిన వాగ్దానమును నిలబెట్టుకొని గోరెను కనుక మిమ్మే ఎన్నుకొనెను. కావునని ప్రభువు తన బాహుబలముతో మిమ్ము తోడ్కొని వచ్చెను. ఐగుప్తు రాజగు ఫరో దాస్యము నుండి మిమ్ము విడిపించెను. కావున మీ దేవుడైన యావే ఒక్కడే నిక్కముగా దేవుడని తెలుసుకొనుడు. అతడు నమ్మదగినవాడు. ఆ ప్రభువు తనను ప్రేమించి తన ఆజ్ఞలను పాటించు వారిని కరుణించును. 1000 తరముల వరకు వారితో తన ఒడంబడిక నిలుపుకొనును. తనను ద్వేషించు వారిని ఆలస్యము చేయక బహిరంగముగా దండించుటకు ఏమాత్రము వెనుదీయడు. కనుక నేను ఈనాడు మీకు ఆదేశించిన ఆజ్ఞలను, విధులను, చట్టములను తూచా తప్పకుండా పాటింపుడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 1వ వచనం నుండి 16వ వచనం వరకు. రెండవ పట్టణము యోహాను గారు రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 7వ వచనం నుండి 16వ వచనం వరకు. ప్రియమిత్రులారా, ప్రేమ దేవుని నుండి పుట్టినది కనుక మనము పరస్పరము ప్రేమింతుము. ప్రేమించువాడు దేవుని బిడ్డ, అతడు దేవుని ఎరిగినవాడగును. దేవుడు ప్రేమ స్వరూపుడు కనుక ప్రేమింపనివాడు దేవుని ఎరిగినవాడే. ఆయన ద్వారా మనము జీవమును పొందినందులకై దేవుడు తన ఒకే ఒక కుమారుని ఈ లోకమునకు పంపెను. దేవుడు మనపై తనకు గల ప్రేమను ఇట్లు ప్రదర్శించెను. మనము దేవుని ప్రేమించుతామని కాదు, ఆయన మనలను ప్రేమించి మన పాపములకు విమోచకునిగా తన కుమారుని పంపెను. ప్రేమ అయినది పుట్టినది. ప్రియమిత్రులారా, దేవుడు మనలను ఎంతగా ప్రేమించినచో మనము తప్పక ఒకరి ఎడల ఒకరము ప్రేమ గలవారమే ఉండవలెను. దేవుని ఎవడును ఎన్నడూ చూడలేదు. మనము ఒకరి ఎడల ఒకరము ప్రేమ కలిగినచో దేవుడు మన యందు ఉండును. ఆయన ప్రేమ మనయందు పరిపూర్ణమగును. ఆయన తన ఆత్మను మనకు వసగును.
దేవుడు మన యందును ఉండుట మనకు రూఢి అగుచున్నది. లోకరక్షకునిగా దేవుడు తన కుమారుని పంపిననుట మనము చూచితిమి, పరులకు బోధించితిమి. యేసు దేవుని పుత్రుడని ఏ వ్యక్తి అయినా ఒప్పుకొనొచ్చు వాని యందు దేవుడును దేవుని యందు అతడును ఉండును. దేవునకు మనపై గల ప్రేమ మనకు తెలియను, దానిని మనం విశ్వసింతుము. దేవుడు ప్రేమ స్వరూపుడు. ఏ వ్యక్తి ప్రేమ ఉన్నచో జీవించినచో అతడు దేవుని యందును దేవుడు అతని యందును ఉండును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. జగమంతా నీ ప్రేమలో తేలియాడగా, జనులంతా నీ వాక్కులో తరించగా. జగమంతా నీ ప్రేమలో తేలియాడగా, జనులంతా నీ వాక్కులో తరించగా. మానవుడై మా మధ్య పుట్టినావయా, దేవుడవై మా గుండెల్లో నిలిచినావయా. మానవుడై మా మధ్య పుట్టినావయా, దేవుడవై మా గుండెల్లో నిలిచినావయా. మహిమగల దేవునికి హల్లెలూయా, మనసారా పాడెదము హల్లెలూయా. మహిమగల దేవునికి హల్లెలూయా, మనసారా పాడెదము హల్లెలూయా. దేవుడే వాక్యమై వినిపించెను, హల్లెలూయా 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 హల్లెలూయా. నీ ప్రేమను మాలో కనుగొనగా, జీవవాక్కువై ఉదయించావు. ఈ లోకమును మేము జయించగా, నీ ఆత్మతో మమ్ము నడిపించావు. నీ ప్రేమను మాలో కనుగొనగా, జీవవాక్కువై ఉదయించావు. ఈ లోకమును మేము జయించగా, నీ ఆత్మతో మమ్ము నడిపించావు. ప్రతి హృదయం నిన్ను కీర్తించగా, నీ కృపతో మమ్ము దీవించావు. ప్రతి హృదయం నిన్ను కీర్తించగా, నీ కృపతో మమ్ము దీవించావు. మహిమగల దేవునికి హల్లెలూయా, మనసారా పాడెదము హల్లెలూయా. మహిమగల దేవునికి హల్లెలూయా, మనసారా పాడెదము హల్లెలూయా. దేవుడే వాక్యమై వినిపించెను, హల్లెలూయా 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 హల్లెలూయా.
ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత యోహాను వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. పునీత యోహాను వ్రాసిన శుభవార్త 19వ అధ్యాయము 31వ వచనము నుంచి 37వ వచనము వరకు. అది పాస్కా పండుగకు సిద్ధపడు దినము. అందుచే యూదులు పిలాతును, రేపటి విశ్రాంతి దినము గొప్ప దినము, ఆనాడు దేహములు సిలువ మీద ఉండరాదు, కాళ్ళు విరగొట్టి వానిని దించివేయుటకు అనుమతి నిండు అని అడిగిరి. కావున సైనికులు వెళ్ళి యేసుతో పాటు సిలువ వేయబడిన మొదటి వాని కాళ్లను మరొకని కాళ్లను విరగొట్టిరి. కానీ వారు యేసు వద్దకు వచ్చినప్పుడు ఆయన అప్పటికే మరణించి ఉండుటను చూచి ఆయన కాళ్లను విరగొట్టలేదు. అయితే సైనికుల్లో ఒకడు ఆయన ప్రక్కన బెళ్ళెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. అది చూచిన వాడు దీని గురించి చెప్పుచున్నాడు. అతడు చెప్పునది వాస్తవము. మీరును విశ్వసించుటకు అతడు సత్యము చెప్పుచున్నాడని అతడు ఎరుగును. ఆయన ఎముకలలో ఒకటైనను విరగొట్టబడదు అను లేఖనమిట్లు నెరవేరెను. వారు తాము పొడిచిన వాని వంక వీక్షింతురు అను మరి ఒక లేఖనమిట్లు నెరవేరెను. ఇది ప్రభు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు మనము ఏలూరుపాడు గ్రామంలో యేసు ప్రభు యొక్క పవిత్ర హృదయ మహోత్సవాన్ని జరుపుకుంటూ ఉన్నాం. యేసు ప్రభు యొక్క హృదయము మనందరికీ తెలిసినట్లుగా ప్రేమతో నిండిన హృదయము, ప్రేమే అయినటువంటి హృదయము. ఈ ప్రేమే అయినటువంటి హృదయమును మనం ఈనాడు ధ్యానించుకుంటూ ఆ ప్రేమను మన జీవితంలో ఇప్పటివరకు రుచి చూచాం, ఇక రానున్న రోజుల్లో కూడా రుచి చూస్తూ ఆ ప్రేమ కలిగిన ఆ హృదయంలో దాగినటువంటి ఆ ప్రేమ మహాత్మ్యాన్ని అనుభవిస్తూ మనమందరమే కూడా ఈరోజు ఈ పండుగను చేసుకుంటూ ఉన్నాం. ఈ యొక్క విచారణను మొదటిగా ప్రకటించినప్పుడు ఈ విచారణకు ఏమి పేరు పెట్టాలి అని ఆలోచన చేసినప్పుడు ఈ దేవాలయం దర్శించడానికి వచ్చినప్పుడు వారిలో నేను కూడా ఉన్నాను. గురువులము 3-4 ఈ దేవాలయాన్ని చూడడానికి వచ్చాం. అప్పుడు పురాతనమైనటువంటి పడిపోయినటువంటి ఆ దేవాలయాన్ని మేము చూసాం. ఆ దేవాలయం ముందు ఇప్పటి ఈ దేవాలయం ముందు ఉన్నటువంటి ఆ స్వరూపం మాత్రమే చెక్కు చెదరకుండా ఉండడాన్ని మేము చూచాం. యేసు ప్రభు యొక్క దివ్య హృదయ స్వరూపం చెక్కు చెదరకుండా ఉంది కాబట్టి ఇక ఈ దేవాలయం ఈ విచారణ ఆ ప్రభు యొక్క దివ్య హృదయ విచారణగా, ఆ ప్రభు యొక్క దివ్య హృదయ దేవాలయంగా పేరు పెడితే బాగుంటుందని అప్పుడు వచ్చినటువంటి గురువులము ఆ విధంగా భావించి ఈ విచారణకు యేసు ప్రభు యొక్క దివ్య హృదయ విచారణని పేరు పెట్టడం జరిగింది. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు యొక్క దివ్య హృదయంలోనే సమస్తము దాగి ఉంది. మనందరి జీవితాలకు వెలుగు, మనందరి జీవితాలకు రక్షణ, మనందరి జీవితాలకు ఆనందము, మనందరి జీవితాలకు కావలసిన సమస్తము ఆ ప్రభు యొక్క దివ్య హృదయంలోనే దాగి ఉంది. ఆ ప్రభు యొక్క హృదయంలో నుండే ఈ సృష్టిని చేసిన ప్రేమ ఈ లోకానికి అందింది. ఆ ప్రభు యొక్క హృదయం నుండే ఈ లోకాన్ని, ఈ సృష్టిని ప్రేమించిన ప్రేమ, రక్షణ, జీవము సమస్తము కూడా ఆయన హృదయం నుండే మనందరికీ అందుతూ ఉన్నాయి. ఏ వ్యక్తినైనా
ఆయన హృదయాన్ని బట్టి మనం ఆ వ్యక్తిని అంచనా వేస్తాం. ఎవరికైనా వీడు మంచోడు అని చెప్పడానికి వీడి గుండె మంచిది, వీడు గుండె ఉన్నవాడు, వీడు గుండున్నోడు అంటే అర్థం వీడు హృదయం కలిగిన వాడంటే అర్థం వీడు మంచివాడు అని. హృదయం ఎప్పుడూ కూడా ఒక వ్యక్తికి గుర్తుగా ఉంటుంది. వీడికి గుండె లేదురా అంటే అర్థం వీడికి ప్రేమ లేదు, వీడు మంచోడు కాదు అనేటటువంటి భావం వస్తూ ఉంది. హృదయాన్ని బట్టి ఆ వ్యక్తి ఎవరో ఎలాంటి వాడో మనం చెప్తాం. మంచి గుండె ఉంది అంటే వాడు మంచివాడని, వీడికి గుండె లేదు అంటే వీడి గుండె కఠినమైనది అంటే వాడు చెడ్డవాడని మనం చెబుతూ ఉంటాం. అయితే యేసు ప్రభు యొక్క హృదయ మహోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ రోజున యేసు ప్రభు యొక్క హృదయం ఏమిటి అని మనం ఆలోచిస్తే ఆయన హృదయంలో దాగిన ప్రేమ, ఆయన హృదయంలో దాగిన కారుణ్యము, ఆయన హృదయంలో దాగినటువంటి ఆ వాత్సల్యము మనము గమనించినప్పుడు యేసుక్రీస్తు ఎవరు అన్న విషయాన్ని మనం గ్రహించగలుగుతాం. అందుకే యేసుక్రీస్తు యొక్క ప్రేమగల కారుణ్యం గల కృప కలిగినటువంటి హృదయము మనందరికీ కూడా ఆస్తి. మనందరికీ సమస్త అనుగ్రహాలు దీవెనలు ఆ హృదయం నుండే వస్తూ ఉన్నాయి. ఆ హృదయమే మన కోసం ఈ లోకంలో జన్మించడానికి నిర్ణయించుకున్నది. ఆ హృదయంలో దాగిన ప్రేమతోనే ఆయన ఈ మానవాళి మధ్య మానవుడిగా జన్మించడానికి నిశ్చయించుకున్నాడు. ఆ హృదయంలో దాగిన ప్రేమతోనే ఆయన మన కోసం, మన రక్షణార్థం, మన పాప పరిహారార్థం శిలువ మీద మరణించడానికి నిశ్చయించుకున్నాడు. ఆయన హృదయంలో దాగిన ప్రేమే మనందరి మీద కొమ్మరిస్తూ ప్రోక్షిస్తూ ఆయన శిలువ మీద మన పాప పరిహారార్థం మరణించి మనల్ని పాపము నుండి మరణం నుండి విడుదల చేశాడు. ఆయన హృదయంలో దాగిన ప్రేమే ఈనాడు మనందరినీ ధన్యుల్ని చేసింది. మనం ధన్యులమయ్యా, రక్షించబడ్డా, దేవుని బిడ్డలమయ్యా, నిత్య జీవానికి వారసులమయ్యా, స్వర్గరాజ్యానికి మనం సొంతమయ్యామంటే కారణం ఆయన హృదయంలో దాగిన ప్రేమే. ఆ ప్రేమే మనకు ధన్యత. ఆ ప్రేమ లేకపోతే, ఆయన హృదయంలో దాగినటువంటి ప్రేమ లేకపోతే మన జీవితాలకు రక్షణ లేదు, వెలుగు లేదు, జీవం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎల్లలు లేని ఎంత లోతుందో, ఎంత విశాలమైందో, ఎంత గాఢమైందో ఎవ్వరూ వర్ణించలేని మహోన్నతమైన ప్రేమ ఆయన హృదయంలో దాగి ఉంది. ఆ ప్రేమతోనే ఆయన పాపాత్ములమైన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రేమించడం తప్ప వేరే ఏమీ తెలియని దేవుడు నువ్వు ఎలాంటి స్థితిలో బ్రతుకుతూ ఉన్నా నిన్ను ఆ హృదయం నుండి ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన ప్రేమకు అసలు అంతము లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, 13వ శతాబ్దంలో పునీత గెట్రూడి అనేటటువంటి ఒక పునీతురాలికి యేసుక్రీస్తు దర్శనమిచ్చాడు. ఆ పునీత గెట్రూడి అనేటటువంటి ఆ పునీతురాలు స్వయంగా తన తలను, తన చెవిని ఆయన హృదయానికి దగ్గరగా ఉంచడానికి అనుమతి పొందింది. ఆమె ప్రార్థన చేసుకుంటూ ఉంటే ప్రభువే ఆమె దగ్గరకు రాగా ఆమె ఆయన హృదయానికి దగ్గరగా, ఆయన రొమ్ములకు దగ్గరగా తన తలను ఉంచింది, తన చెవిని ఉంచింది. ఆమె అప్పుడు ఆ ప్రభు హృదయంలో దాగి ఉన్నటువంటి ఆ ప్రేమను, ఆ మహాత్మ్యాన్ని, ఆ ప్రేమ మాధుర్యాన్ని ఆమె చవి చూచింది, అనుభవంలోనికి తెచ్చుకుంది, రుచి చూచింది. అదే దర్శనంలో మనం ఈనాడు చదువుకున్నటువంటి స్వార్థకారుడైన యోహాను కూడా అదే దర్శనంలో యేసు ప్రభు ప్రక్కన నిలబడి ఉన్నాడు. యేసు ప్రభు ప్రక్కన నిలబడినటువంటి యోహాను గారితో ఈ పునీత గెట్రూడి అనేటటువంటి ఈ సిస్టర్ గారు, ఈ పునీతురాలు అడుగుతూ ఉంది, అయ్యా స్వార్థకారుడు అయినటువంటి యోహాను గారా, ఓ యోహాను గారా, అయ్యా మీరు అలనాడు
ఆయన కడరా భోజన సమయంలో ఆయన గోధుమ అప్పాన్ని ఆశీర్వదించి తన శరీరంగాను, ద్రాక్షరసాన్ని ఆశీర్వదించి తన రక్తంగాను కడరా భోజన సమయంలో ఆ భోజనపు బల్ల దగ్గర శిష్యులందరికీ జీవాహారంగా తన శరీర రక్తాలను, దివ్య సత్ప్రసాదాన్ని ఇచ్చినప్పుడు నీవు నావలే స్వయంగా ఆయన రొమ్ములకు దగ్గరగా కూర్చొని నీ తలను ఆయన ఎదరొమ్ము మీద వాల్చావు కదా. ఆనాడు ఆయన హృదయంలో ఎంత ప్రేమ దాగుందో, ఎంత కారుణ్యం దాగుందో, ఎంత కృప దాగుందో, ఎంత దయామయుడో, ఎంత మాధుర్యం కలిగినటువంటి వాత్సల్యం ఆయన గుండెల్లో దాగుందో, ఎంత విశాలమైన, ఎంత లోతైన, ఎంత గాఢమైన ప్రేమ ఆయన హృదయంలో దాగుందో నువ్వు ఆ రోజున రుచి చూచావు కదా. మరి అలాంటిది నీ సువార్తల్లో ఎందుకు ఆయన గాఢమైన ప్రేమ గురించి రాయలేదు నువ్వు? ఆయన ఎల్లలో లేని కనికరం గురించి ఎందుకు రాయలేదు నువ్వు? నీ సువార్తల్లో అంత అనుభవానికి తెచ్చుకున్న ఆయన ప్రేమను నువ్వు ఏదో వర్ణించావు, కానీ ఆ గుండెల్లో దాగిన ప్రేమను ఎందుకు నువ్వు స్పష్టంగా మాకు చెప్పలేదు అని చెప్పి సువార్తకారుడైన యోహానును ఈ పునీత గెట్రూడి అడుగుతూ ఉంది. ఆ విధంగా అడిగినప్పుడు ఆ పునీతుడు ఈ విధంగా సమాధానం చెప్పాడు. అమ్మా, ఇదిగో ఆనాడు ఆయన గుండెల్లో దాగినటువంటి లోతైన, గాఢమైన, విశాలమైన ప్రేమని, కృపా కారుణ్యాలను నేను రుచి చూచాను. కానీ ఆనాడు ఆయన హృదయంలో దాగిన ప్రేమను వర్ణించడం, ఆ ప్రేమను వెల్లడి చేయడం, ఆ ప్రేమను ప్రకటించడం దైవ చిత్తం కాదు. కానీ రానున్న రోజుల్లో మానవులు దేవుణ్ణి ధిక్కరించి ఆయన ప్రేమను లెక్క చేయకుండా ఇష్టారాజ్యంగా జీవిస్తూ, దేవుని ప్రేమను విడనాడి లెక్క చేయకుండా దేవుని ప్రేమ ఎడల వాళ్ళు చప్పబడిపోయి, చల్లారిపోయి వాళ్ళు జీవించే రోజులు రాబోతా ఉన్నాయి. ఎప్పుడైతే మానవులు దేవుని హృదయంలో, మన ప్రభు హృదయంలో దాగిన ప్రేమను గుర్తించకుండా జీవిస్తారో, లెక్క చేయకుండా జీవిస్తారో, ఆ రోజున ఆయన హృదయంలో దాగిన ప్రేమ ఈ ప్రపంచానికి వెల్లడి చేస్తూ ఆయన దివ్య హృదయ భక్తి ఈ ప్రపంచమంతా ప్రకటించబడుతుంది. ఆ రోజు వరకే మనము ఆయన హృదయంలో దాగినటువంటి ఆయన దివ్య హృదయ ప్రేమను, ఆయన దివ్య హృదయ భక్తిని మనము వెల్లడి చేయడానికి లేదు. ఆ రోజు రాబోతా ఉంది. మానవులు ఎప్పుడైతే దేవుని ప్రేమను అశ్రద్ధ చేస్తారో అప్పుడు ఆయన దివ్య హృదయ భక్తి ద్వారా ఆయన హృదయంలో దాగిన వెచ్చనైనటువంటి ప్రేమ ఈ ప్రపంచానికి వెల్లడి చేయబడుతుందని చెప్పి ఇదిగో సువార్తకారుడైనటువంటి యోహాను గారు తెలియజేశారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంఘటన 13వ శతాబ్దంలో జరిగింది. కానీ 17వ శతాబ్దానికి వచ్చేసరికి పునీత మరియ మార్గరెట్ అలకోక్ అనేటటువంటి ఒక పునీతురాలికి ప్రభువు దర్శనమిచ్చి తన దివ్య హృదయాన్ని ఆమెకు చూపించాడు. ఇంచుమించు దగ్గరగా 400 సంవత్సరాల తర్వాత 13వ శతాబ్దంలో ఈ సంఘటన జరిగింది. 13వ శతాబ్దంలో ఈ సంఘటన జరిగింది. 17వ శతాబ్దంలో యేసుక్రీస్తు మరియ మార్గరెట్ అలకోక్ అనేటటువంటి ఒక పునీతురాలికి ఫ్రాన్స్ దేశంలో 1646వ సంవత్సరంలో జన్మించినటువంటి మరియ మార్గరెట్ అలకోక్ అనేటటువంటి పునీతురాలికి యేసుక్రీస్తు దర్శనమిచ్చాడు. ఆ ప్రభు దర్శనమిచ్చినప్పుడు ఆ అమ్మతో చెప్పింది ఏంటంటే, ఇదిగో ఈ ప్రపంచము నా హృదయంలో దాగినటువంటి కారుణ్యాన్ని, కృపను, ప్రేమను, దయను గుర్తించడం లేదు. కాబట్టి నా హృదయంలో దాగినటువంటి ప్రేమని ఈ ప్రపంచానికి ప్రకటించవలసిన బాధ్యత నీదేనని చెప్పి మరియ మార్గరెట్ అలకోక్ అనేటటువంటి ఆ పునీతురాలికి ప్రభు చెప్పడం జరిగింది. ఆ పునీతురాలు తాను
యేసుక్రీస్తుని యొక్క దర్శనంలో యేసుక్రీస్తుని ఎలా చూచిందంటే, ఒక హృదయము బయటకు కనబడుతూ ఆయన దర్శనం ఇచ్చాడు. మనం ఇది ఈ స్వరూపంలో చూస్తున్నట్లుగా ఆయన హృదయం బయటకు కనబడుతూ ఉంది. ఆ హృదయము ప్రేమాగ్నితో రగులుతూ ఉంది. ఆ హృదయము అగ్ని వలె మండుతూ ఉంది, కానీ అది బూడిద అవ్వడం లేదు. గణగణమంటూ గొప్ప అగ్నిగుండంలాగా ఆ హృదయం మండుతూ ఉంది. ఆ హృదయంలో మండుతూ ఉన్నటువంటి ఆ అగ్నిలో ఒక సిలువ, చెక్క సిలువ ఒకటి అగ్నిలో ఉంది. అది కూడా మండడం లేదు, బూడిదవ్వడం లేదు. ఆయన హృదయం గాయపడి రక్తపు బొట్టులు కారుతూ ఉన్నాయి. ఆ హృదయం చుట్టూరు ముళ్ళ కిరీటం అల్లబడి ఉంది. ఆయన హృదయము ఆ విధంగా అగ్నిగుండంలా మండుతూ ఉంటే, దూరాన నిలబడినటువంటి మరియ మార్గరెట్ అలకోక్ అనే ఈ పునీతురాలు ఆ దర్శనం పొందినప్పుడు ఆవిడ అనుకుంది, ఈ అగ్నిగుండంలా మండుతున్న ఈ అగ్ని ఏమిటి? ఇది ఎంత భయంకరంగా ఉందంటే, ఈ హృదయానికి ఇంత దూరాన నేను నిలబడి ఉన్నా నేను ఎక్కడ మాడి మసైపోతానో అన్నంత వేడితో ఈ హృదయం మండిపోతా ఉంది. ఎంతటి అగ్నిగుండంలా ఆ ప్రేమ గల హృదయం మండుతుంది. ఈ అగ్ని ఆయన ప్రేమ. ఆయన ప్రేమ ఎంతటి గొప్ప ప్రేమ అంటే, ఎంతటి శక్తితో కూడిన ప్రేమ అంటే, ఈ అగ్నిగుండము అంత దూరాన నిలబడినటువంటి మరియ మార్గరెట్ అనే ఆ పునీతురాలికి నేను మాడి మసైపోతానా అన్నంత సెక తగులుతూ ఆ అగ్నిగుండంలా ఆయన ప్రేమ గల హృదయం రగిలిపోతూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆవిడని ప్రభు వచ్చి తన హృదయంలోనికి తొంగి చూడమని చెప్పాడు. ఆవిడ అనుకుంటుంది, అంత దూరాన నిలబడి నేను ఎక్కడ మాడిపోతానో అనుకుంటున్నా, ఈయనేమో నన్ను నా దగ్గరకు వచ్చి ఆయన హృదయంలోనికి, గుండెల్లోనికి చూడమంటున్నాడు, ఇది సాధ్యమవుద్దా అని అనుకుంది. కానీ ఆయనే ఆహ్వానించాడు కాబట్టి ధైర్యం చేసుకొని ఆ హృదయంలోనికి దగ్గరకు వెళ్ళి ఆ హృదయంలోనికి తొంగి చూచింది. తొంగి చూస్తే చూచే కొద్దీ ఆ హృదయపు ఆ కింద ఉన్నటువంటి ఆ క్రింద ఉన్న ఆ భాగము వెళ్ళిపోతూనే ఉంది. అనగా చూచే కొద్దీ లోతుంది ఆ హృదయం. ఆ హృదయం అంతం ఎక్కడుందో ఆవిడికి కనిపించలేదు. చూచే కొద్దీ ఆ హృదయం వెళ్ళిపోతూనే ఉంది క్రిందకి. ఆ హృదయపు కింద ఉన్నటువంటి ఆ బోటం, ఆ చివరి అంచు కనిపించలేదు. సరే, ఈ తిన్నగా చూస్తే లోతు మనకు అర్థం కావట్లేదు కదా అని అటు ఇటు గోడల వైపు చూచింది. అటు ఇటు ఎంత లోతు ఉందో, ఎంత విశాలంగా ఉందో చూడడానికి అటు ఇటు చూస్తే, ఈమె చూచే కొద్దీ ఆ హృదయము ఆ విశాలం ఎంత విశాలంగా ఉందో ఆవిడకి అర్థం కాలేదు. అప్పుడు ఆవిడ అనుకుంది, ఇదిగో దేవుని ప్రేమ ఎంత లోతయిందో, ఎంత గాఢమైందో, ఎంత విశాలమైందో ఎవడు చెప్పగలడు? నా ప్రేమ ఎంత గాఢమైందో, ఎంత విశాలమైందో, ఎంత లోతయిందో మీరు తెలుసుకోండి అని దేవుని వాక్యంలో దేవుడు చెప్పిన మాటలు ఆమెకు గుర్తుకొచ్చాయి. అంతటి ఎల్లలు లేని ప్రేమతో ప్రభువు మనల్ని ప్రేమిస్తున్నాడు. అందుకే అన్నాడు ఆమెని, ఇదిగో నీవు నా ఈ విశాలమైనటువంటి ఎల్లలు లేని కనికరము, ప్రేమ గల ఈ హృదయ భక్తిని నువ్వు ప్రపంచమంతా ప్రకటించాలి. నా ఈ హృదయ భక్తితో అనేక ఆత్మలు రక్షించబడతాయి. ఎవరెవరైతే నా ఈ హృదయ భక్తిని పెంపొందించుకుంటారో వాళ్ళు వాళ్ళ జీవితాలను ధన్యం చేసుకుంటారని ఆ ప్రభు 12 వరాలను ప్రకటించాడు. ఆయన హృదయ భక్తి ద్వారా మనమందరము ఆయన హృదయంలో దాగినటువంటి రక్షణానుగ్రహాలను, దీవెనలను పొందుతామని ఆయన అభయమిచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది 17వ శతాబ్దంలో జరిగినటువంటి సంఘటన. ప్రభువు ఆమె హృదయాన్ని చేతిలోనికి తీసుకున్నాడు. మార్గరెట్ మరియా అలకోక్ యొక్క హృదయాన్ని ప్రభు చేతిలో తీసుకున్నాడు. చేతిలోకి తీసుకొని ఆయన డొక్కకు ఉన్నటువంటి ఆ గాయము ద్వారా ఆమె హృదయాన్ని తన హృదయంలోనికి చొప్పించాడు. ప్రభు లోనికి పంపించాడు.
పంపించిన తర్వాత మరలా ఆయన డొక్క నుండి ఆ హృదయాన్ని మరలా ఆ గాయం నుండి బయటకు తీసి మరలా ఆమె గుండె ఎక్కడ ఉండాలో అక్కడ ఆమె గుండె ఉండవలసిన ప్రదేశంలో ఆ గుండెను పెట్టాడు. విశేషం ఏంటంటే ఎప్పుడైతే ఆమె గుండెను తన గుండెలోనికి పంపాడో డొక్కలో నుండి, తర్వాత ఎప్పుడైతే ఆ గుండెను బయటకు తీశాడో, యేసుక్రీస్తు హృదయం ఏ విధంగా మండుతూ ఉందో మరియ మార్గరెట్ అలకోక్ యొక్క హృదయం కూడా ఆ విధంగానే మండుతూ ఉంది. అనగా యేసుక్రీస్తుకి ఎంత ప్రేమ ఉందో మానవాళి మీద, ఈ రోజున మరియ మార్గరెట్ అలకోక్ యొక్క హృదయం కూడా మానవాళి మీద ప్రేమతో మండేటటువంటి హృదయంగా దేవుడు మార్చాడు. అవునా? ఆమె హృదయం కూడా మానవాళి మీద ప్రేమతో మండే హృదయంగా మార్చాడు. మనం పూర్వ నిబంధనలో మనం చూస్తాం. పూర్వ నిబంధనలో మండుచున్నటువంటి పొదలో దేవుడు మోషేతో మాట్లాడాడు. సినాయి పర్వతం మీద గణగణ మండుతూ ఉంది, ఆ పొద మాత్రం బూడిదవ్వడం లేదు. ఆశ్చర్యపోయినటువంటి మోషే ఆ పర్వతం పైకెక్కి ఆ మండుచున్నటువంటి పొద దగ్గరికి వెళ్ళాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు చెబుతూ ఉన్నాడు, ఇదిగో నేను నా ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద ప్రేమతో రగిలిపోతూ ఉన్నాను. వారు అనుభవించిన బాధలు నన్ను ఎంతో బాధ పెడుతూ ఉన్నాయి. నేను వారి మీద ప్రేమతో రగిలిపోతూ ఉన్నాను అంటూ తన ప్రేమను వ్యక్తం చేశాడు యావే. నీ పేరేంటి అన్నప్పుడు నేను ఉన్నవాడిని అన్నాడు. ఉన్నవాడైన ఆ దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద ప్రేమతో రగిలిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలా దేవుడు ఎప్పుడూ కూడా మానవాళి మీద ప్రేమతో రగిలిపోతూ ఉన్నాడు. ఆయన గుండె ప్రేమాగ్నితో రగులుతూ ఉంది. మనం మాత్రం అంతటి ప్రేమమయుడైనటువంటి ఆ ప్రభువుని, ఆయన ప్రేమను మనం గుర్తించడం లేదు. అంతటి ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తూ ఉంటే మనం మాత్రం ఆ ప్రేమను గుర్తించకుండానే జీవిస్తూ ఉన్నా. ప్రియ దేవుని బిడ్డలారా, మండుచున్నటువంటి పొదలో మోషే దేవుణ్ణి దర్శించుకున్నాడు. ఎందుకు దేవుడు మోషేకి దర్శనమిచ్చాడు? ఎందుకు దేవుడు మోషేకి దర్శనమిచ్చాడు? దర్శనమిచ్చి ఇదిగో నేను ఎంత ప్రేమిస్తున్నాను మానవాళిని, మరి ముఖ్యంగా నా ప్రజలైన ఇశ్రాయేలీలను నేను ఎంతో ప్రేమిస్తున్నాను అన్నాడు కదా. అంతే రీతిలో మోషే కూడా ఇశ్రాయేలీయుల మీద ప్రేమ కలిగి ఉన్నాడు. అందుకే ఒకానొక సందర్భంలో ఇశ్రాయేలీయులకు వ్యతిరేకంగా ప్రవర్తించిన ఒక ఐగుప్తీయుడిని చంపడానికి కూడా మోషే వెనుకాడలేదు. ఇది మోషేకి ఇశ్రాయేలీయుల మీద ఉన్న ప్రేమ, తన వారి మీద, తన జాతి వారి మీద ఉన్న ప్రేమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మోషే తన జాతి వారి మీద ఇంతటి ప్రేమను కలిగి ఉన్నాడో అంత ప్రేమ కలిగిన వాడితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం కూడా మన జీవితంలో పొరుగు వారి మీద ప్రేమ కలిగి ఉండకపోతే, అందుకే 2వ పట్టణం చెప్తుంది, మనము ప్రేమ కలిగి జీవించాలి. మనం ప్రేమ కలిగి జీవించడం ద్వారా దేవుని యొక్క అపారమైన అనుగ్రహాలకు పాత్రులమవుతాం. దేవుని అర్థం చేసుకున్న వాళ్ళమవుతాం. దేవునిలో ఉన్నవాళ్ళమవుతాం. దేవునికి చెందిన వారమవుతాం. ఎందుకంటే దేవుణ్ణి మనము దగ్గర చేర్చుకోవాలి. మనం దేవుడికి దగ్గర కావాలంటే, మనం దేవుణ్ణి నిజంగా మన జీవితంలో పాటించాలంటే మనము ప్రేమను పాటించవలసిన వాళ్ళమై ఉన్నాం. మోషే తన ప్రజలైన ఇశ్రాయేలీయుల మీద ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టే దేవుడు మోషేతో మాట్లాడి 2 ప్రేమ కలిగిన హృదయాల కలయిక ద్వారా ఇశ్రాయేలీయుల రక్షణ సాధ్యమయ్యేలా చేశాడు. ఇశ్రాయేలీయుల బానిసత్వాన్ని అంతమొందించి ఐగుప్తు నుండి 2 ప్రేమగల హృదయాలు కలిసి ఇదిగో ఇశ్రాయేలీయులకు రక్షణను తీసుకొని వచ్చాయి. అదే రీతిలో ఈనాడు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. మానవాళి ఆ దేవుని ప్రేమను గుర్తించనప్పుడు, ఆ దేవుని ప్రేమను అశ్రద్ధ చేస్తున్నప్పుడు, ప్రేమే అయిన దేవుడు తన ఏకైక కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకానికి పంపించాడు.
ప్రేమమూర్తి అయిన యేసుక్రీస్తు తన ప్రేమతో, తన హృదయంలో దాగిన ప్రేమతో, పరలోక తండ్రి ప్రేమతో ఐక్యమై ఈ రెండు ప్రేమగల హృదయాలు మానవాళిని రక్షించాయి. ఇదే విషయాన్ని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. రెండు ప్రేమగల హృదయాలు, దైవ ప్రేమ, అదే ప్రేమ రూపమైన క్రీస్తు ఈ లోకానికి వచ్చి క్రీస్తు మన మీద చూపించిన ప్రేమ వల్ల మనమందరం కూడా రక్షణను పొందగలిగాం. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించినట్లయితే యేసుక్రీస్తు శిలువ మీద మరణించడం ఆయన ప్రేమకు తార్కాణం. ఆయన ప్రేమ గల హృదయానికి గొప్ప గుర్తేమిటి అనంటే, ఇదిగో ఆయన నిన్ను ప్రేమించి నీ కోసం శిలువ మీద ప్రాణత్యాగం చేయడం. ఎవరు నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణత్యాగం చేశారు? ఈ భూమి మీద ఎవడో నిన్ను ప్రేమించి ప్రాణత్యాగం చేసిన వాడు లేడు. అమ్మో, నానో, లేకపోతే తోడబుట్టినవాడు, స్నేహితుడు ఎవడో ప్రాణత్యాగం చేసి నీ కోసం పాటుపడడు. కానీ ఎల్లలో లేని ప్రేమ కలిగిన ప్రభువు యేసుక్రీస్తు నీ రక్షణార్థం, నీ పాప పరిహారార్థం శిలువ మీద బలి అయ్యి ప్రాణత్యాగం చేసి నీ రక్షణకు పాటుపడ్డాడు. అందుకే పునీత యోహాను గారు తాను రాసిన లేఖల్లో మొదటి లేఖలో అంటాడు, ప్రేమకు నిజానికి రూపం లేదు, కానీ రూపము లేనటువంటి ప్రేమను మనం చూచినప్పుడు మనం అనుకుంటూ ఉన్నా ఈ ప్రేమకు రూపం ఎలా మనకి కనపడుతుంది అనుకుంటూ ఉన్నా, కానీ దేవుడు మనకి రూపము లేని ఆ ప్రేమ రూపాన్ని మనకు చూపించాడు. అదేమిటంటే యేసుక్రీస్తు శిలువ మీద ప్రాణత్యాగం చేసి అసలు ప్రేమ రూపమేంటో మనకు చూపించాడు అని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనకి ప్రేమకు రూపం తెలియదు. మనమందరమే నేను ఎంతో ప్రేమిస్తున్నాను నా బిడ్డని, లేకపోతే నేను ఒక ప్రియుడు అంటాడు ప్రియురాలితో, నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నానంటాడు. ప్రియురాలంటది ప్రియుడితో నేను ఎంతో ప్రేమిస్తున్నాను నిన్నని చెప్తుంది. భర్త భార్యతో నేను ఎంతో ప్రేమిస్తున్నానంటున్నాడు, కానీ నిజంగా ఎంత ప్రేమిస్తున్నాడో మనకే తెలియదు. ఎందుకంటే దానికి రూపం లేదు మనం చూడడానికి. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమ రూపం ఈ లోకానికి ఇవ్వబడింది. ఏంటా ప్రేమ రూపం అంటే, యేసుక్రీస్తు శిలువ మీద నీ కోసం ప్రాణత్యాగం చేయడమే ప్రేమ రూపం. ఆయన మనందరి పాప పరిహారార్థం, మన రక్షణార్థం, మన మేలు కొరకు, మనకు జీవం ఇవ్వడానికి, మనల్ని దేవుని బిడ్డలుగా మార్చడానికి ఆయన శిలువ మీద ప్రాణత్యాగం చేశాడు. ఇదే ప్రేమ రూపం. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, మరియ మార్గరెట్ అలకోకతో చెబుతూ ఉన్నాడు, నా ఈ ప్రేమ గల ఈ హృదయాన్ని ఈ ప్రపంచానికి ప్రకటించు, నా హృదయాన్ని ఈ ప్రపంచానికి చూపించు. ఇదిగో ముళ్ళ కిరీటముతో అల్లబడిన నా హృదయాన్ని ఈ లోకానికి చూపించు. ఇదిగో సిలువ వేయబడిన ఈ హృదయాన్ని ఈ ప్రపంచానికి చూపించు. ఇదిగో ప్రేమాగ్నితో రగులుతూ ఉన్న ఈ హృదయాన్ని మాడి మసైపోద్దా అన్నంత గాఢమైన, లోతైన, మహాభయంకరమైన అగ్నిలా మండుతూ ఉన్న ఈ ప్రేమగల హృదయాన్ని ఈ ప్రపంచానికి చూపించు. ఇదిగో ఈ మానవాళి మీద ప్రేమతో గాయపడి రక్తము ధారలా కారుస్తూ చిట్ట చివరి రక్తపు బొట్టును కూడా మానవాళి రక్షణ కోసం కార్చిన ఈ హృదయాన్ని ఈ ప్రపంచానికి చూపించమని చెప్పి ఇదిగో యేసుక్రీస్తు దర్శనమిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తుని యొక్క ఈ స్వరూపాన్ని కానీ, ఆయన దివ్య హృదయ పటాన్ని కానీ ఏ ఇళ్లల్లో ఏ చోటల ఎవరెవరైతే ఆ పటాన్ని ఉంచుకుంటారో ఆయన దివ్య హృదయంలో ఉన్న ఆ ప్రేమను పొందుతారు, అనుగ్రహాలు పొందుతారు, ఆ దివ్య హృదయం తెచ్చిన రక్షణను పొందుతారు. విశ్వాసంతో ఆయన హృదయం దగ్గరికి, ఆ దివ్య హృదయ పటం దగ్గరికి ఎవరెవరు వస్తారో వాళ్ళు ఆయన యొక్క రక్షణానుగ్రహాలు పొందుకుంటారని
వారిని నేను ఎన్నడూ విడిచిపెట్టనని ప్రభు అభయమిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు పునీత పౌస్త్యన అనేటటువంటి పునీతురాలికి దర్శనమిస్తూ చెబుతా ఉన్నాడు, ఇదిగో నేను నా హృదయంలో ఎంత కారుణ్యాన్ని కలిగి ఉన్నానో, ఎంత ప్రేమను కలిగి ఉన్నానో ఈ ప్రపంచానికి తెలియదు. ఈ ప్రపంచానికి తెలియదు. మహా అయితే ఈ ప్రపంచం నా ప్రేమని, నా గుండెల్లో దాగిన కారుణ్యాన్ని ఎంత అర్థం చేసుకుందంటే నీటి బొట్టు అంత అర్థం చేసుకుంది. నా కారుణ్యము మహాసముద్రం వంటిది అన్నాడు ప్రభు. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరమే చాలాసార్లు చాలా ఘోరమైన పాపాలు ఈ ప్రపంచంలో జరుగుతూ ఉన్నాయని చెప్పుకుంటాం. నిజమే, చాలా ఘోరమైన పాపాలు జరుగుతూ ఉన్నాయి. కానీ యేసు ప్రభు తన హృదయంలో దాగిన కారుణ్యాన్ని, ప్రేమను వర్ణిస్తూ ఆ పునీతురాలితో, పునీత పౌస్త్యనతో చెప్తున్నాడు, ఇదిగో ఈ ప్రపంచం ఇప్పటి వరకే కట్టుకున్న పాపాలన్నీ అవి ఎంత ఘోరమైన అవి, ఈ పాపాలన్నీ ఒక నీటి బొట్టు అంత అయితే ఈ పాపాలను క్షమించగలిగిన నా కారుణ్యం, నా కృప మహాసముద్రం వంటిది అన్నాడు. మహాసముద్రం వంటి నా కారుణ్యం ముందు, నా కృప ముందు ఈ లోకం కట్టుకున్న పాపాలన్నీ నీటి బొట్టంతగా కనిపిస్తున్నాయి అన్నాడు ప్రభు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత కారుణ్యమూర్తి దగ్గరికి మనం వచ్చాం, ఇంత కృపామయుడి దగ్గరికి మనం వచ్చాం. చాలాసార్లు మనం అందరం అనుకుంటాం, నేను ఘోరమైన పాపిని, ఎన్నో పాపాలు చేశాను, నేను చేసిన పాపాలకు విముక్తి లేదు, నాకు అసలు రక్షణ ఏ విధంగానూ సాధ్యం కాదని మనం అనుకుంటాం. కానీ ప్రభు అంటూ ఉన్నాడు, ఇదిగో ఎవరెవరైతే నేను ఘోరమైన పాపిని అనుకుంటారో వాళ్ళు నా దగ్గరికి ఇంకా ఎక్కువ ఆనందంతో రావాలి. ఎందుకనంటే ఆ వ్యక్తి ఎంత ఘోర పాపియో అంత ఎక్కువగా నా కారుణ్యాన్ని, నా ప్రేమను, నా కృపను పొందడానికి హక్కు కలిగి ఉన్నాడు అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాట మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు. మరలా నేను చెప్తున్నా, ఒక వ్యక్తి ఎంత ఘోరమైనటువంటి పాపియో, ఎంత దుర్మార్గపు జీవితం జీవిస్తున్నాడో వాడు నేను దుర్మార్గుడనని వెనకాడడానికి లేదు, భయపడడానికి లేదు. ఎందుకంటే దుర్మార్గుల మీద కూడా ఎంతో కనికరంతో నేనున్నాను, ఎంతో ప్రేమతో నేనున్నాను. నా గుండెల్లో వాళ్ళ మీద ఎంతో జాలి, దయ, కనికరము దాగి ఉన్నాయి. కాబట్టి ఘోరమైన పాపి వాడు ఎంత ఘోరమైన పాపియో వాడు అంత ఎక్కువగా నా కనికరం పొందడానికి అర్హుడు అని చెప్పి ప్రభు చెప్తా ఉన్నాడు. ఎంత ఘోర పాపి అయితే అంత ఎక్కువగా ఆయన కనికరం పొందడానికి అర్హతను పొందుతూ ఉన్నాడు పాపి. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఎవరిని లేదు కాదు అని తోసివేయడో. అందుకే ఆయన అంటాడు, నేను ఎవరి విషయంలోనైనా బాధపడతానంటే వాళ్ళు చేసిన ఘోరమైన పాపాల కంటే ఎక్కువగా వాళ్ళు నా హృదయంలో దాగిన ప్రేమను గుర్తించకపోతేనే నేను ఎక్కువగా బాధపడతాను. నా హృదయంలో దాగిన కనికరాన్ని ఎవరెవరైతే గుర్తించరో, ఎవరెవరైతే నా కనికరం దగ్గరకు రారో, ఎవరెవరైతే నా కనికరాన్ని లెక్క చేయరో వాళ్ళే నన్ను ఎక్కువగా బాధిస్తున్నారు అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత కనికరమూర్తి దగ్గరికి మనం వచ్చాం. ఎల్లలో లేని ప్రేమతో రగిలిపోతున్న కారుణ్యమూర్తి దగ్గరికి మనం వచ్చాం. ఆయన కారుణ్యానికి అసలు ఎల్లలు లేవు. అది ఎంత లోతో చెప్పలేం, ఎంత విశాలమైందో చెప్పలేం. నిన్ను నన్ను సమస్త మానవాళిని తన ప్రేమగల హృదయంలో దాచుకోగలిగినటువంటి గొప్ప ప్రేమగల విశాలమైన హృదయం యేసుక్రీస్తుని యొక్క హృదయం. ఈ పండుగని మనం చేసుకుంటున్నామంటే దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. ఈ పండుగ ద్వారా దేవుడు మనల్ని అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ప్రతి సంవత్సరము మనం ఈ పండుగను చేసుకోవాలి.
ఆయన ప్రేమ అర్థమైనా అర్థం కాకపోయినా, ఆయన కనికరాన్ని మనం అర్థం చేసుకున్నా అర్థం చేసుకోకపోయినా, మనం మాత్రం ఖచ్చితంగా ఈ పండుగను చేసుకుంటూ ఆయన దివ్య హృదయం దగ్గరకు వెళ్ళి ఆ ప్రభు యొక్క సహాయాన్ని, ఆయన కనికరాన్ని అడుక్కుంటూనే ఉండాలి. ఎందుకంటే మనందరి జీవితాలకు విలువను తెచ్చేది, మనల్ని జీవంతో నింపేది, మన జీవితాలను ధన్యం చేసేది ఆ కారుణ్యమూర్తి యొక్క కనికర హృదయమే. ఆయన హృదయం నుండే సమస్త జీవము, వెలుగు, రక్షణ, కారుణ్యము ఈ లోకానికి అందుతూ ఉన్నాయి. మనమందరమే ఆ హృదయంలో దాగిన ఆ మాధుర్యాన్ని రుచి చూడడానికి మనం ఎల్లప్పుడూ కూడా ఆశగా ఎదురు చూడాలి. ఆయన దివ్య హృదయ భక్తిని మనలో పెంపొందింప చేసుకోవాలి. మనలో ఆ దివ్య హృదయ భక్తిని పెంపొందింప చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం చాలాసార్లు అనేక రకాల భక్తులను పాటిస్తూ ఉంటాం. పునీత అంతోని వారి భక్తి అంటూ పాటిస్తూ ఉంటాం. లేకపోతే మదర్ తెరీసాను మనం గౌరవంగా మరి మన జీవితంలోనికి ఆహ్వానించి ఆమె సందేశాన్ని పాటించుకుంటూ ఉంటాం. లేదంటే మనం ఇంకా పునీతుల్ని మన జీవితంలోనికి ఆహ్వానించి ఆ భక్తులను పాటించుకుంటూ ఉంటాం. అన్ని భక్తుల కంటే, అన్ని భక్తి విధానాల కంటే శ్రేష్టమైన భక్తి విధానము యేసుక్రీస్తుని యొక్క దివ్య హృదయ భక్తి విధానము. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రతి దివ్య పూజలోనూ దివ్య సత్ప్రసాదాన్ని భుజిస్తూ ఉన్నాం. నిత్య జీవమిచ్చే ఆహారమని, ఆ ప్రభు శరీర రక్తాలని మనమందరం కూడా దివ్య సత్ప్రసాదాన్ని భుజిస్తూ ఉన్నాం. ఒక్కసారి ఆలోచించండి. ఇప్పటి వరకే దివ్య సత్ప్రసాద అద్భుతాలు అనేక చోట్ల జరిగాయి. ఎన్ని చోట్ల ఈ అద్భుతాలు జరిగినా అన్ని అద్భుతాలలోనూ పరిశోధనలో తేలిన విషయం ఏంటంటే, దివ్య సత్ప్రసాదం అంటే మరేమీ కాదు, యేసుక్రీస్తుని యొక్క దివ్య హృదయమే. ఆ హృదయము, ఆ హృదయములో ఉన్నటువంటి రక్తము మనము భుజించి మనము మన జీవితాలని నిత్య జీవంతో నింపుకుంటూ ఉన్నాం. మనకు నిత్య జీవం ఆ గుండె నుండే అందుతూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, దివ్య పూజలో భక్తిగా పాల్గొంటూ మనము దివ్య సత్ప్రసాదాన్ని భుజించిన ప్రతిసారి మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే, స్వయంగా క్రీస్తుని శరీర రక్తాలు భుజిస్తున్న ఆయన గుండెనే భుజిస్తున్నా. కాబట్టి ఆయన గుండెలో ప్రవహించిన రక్తాన్ని పానం చేస్తున్న ఈ లోకానికి నిత్య జీవం ఆ గుండె నుండే వస్తుంది. ఈ లోకాన్ని సృష్టించింది ఆ గుండె, ఈ లోకాన్ని రక్షించింది ఆ గుండె, ఈ లోకానికి అర్థాన్ని, పరమార్థాన్ని ఇచ్చేది ఆ గుండె. కాబట్టి యేసుక్రీస్తుని యొక్క దివ్య హృదయం మీద భక్తిని పెంపొందింపజేసుకొని ఆ ప్రభు యొక్క అపారమైన అనుగ్రహాలతో నింపబడి మనల్ని మనము, మన జీవితాలను ధన్యం చేసుకున్న ఆ చల్లని ప్రభు, ఆ కరుణామయుడు తన దివ్య హృదయంలో దాగి ఉన్న అపారమైన అనుగ్రహాలను, దీవెనలను మీకు, మీ కుటుంబాలకు వసగి మన విచారణ గురువులను, మన విచారణలో పనిచేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్క మరి సంఘ పెద్దలనే కానివ్వండి, ఉపదేశులనే కానివ్వండి, అందరినీ కూడా ఆ దివ్య హృదయ ప్రభువు తన హృదయంతో నింపి, తన అనుగ్రహాలతో నింపి మిమ్మల్ని తన హృదయంలో దాచుకొని మీ కుటుంబాలను, మిమ్మల్ని అందరినీ ఎల్లప్పుడూ కాచి కాపాడాలని కోరుకుంటూ ఈ పవిత్రమైనటువంటి ఈ దివ్య పూజాబలిని అర్పిస్తూ ఉన్న ఆ చల్లని ప్రభు తన అనుగ్రహాలతో మిమ్ము నింపి, తన హృదయంలో దాగిన ప్రేమతోనూ, కారుణ్యంతోనూ, కృపతోనూ మిమ్ము నింపి మిమ్మల్ని సర్వదా కాచి కాపాడునుగాక. ఆమెన్. అందరూ నిలబడండి. ఇంతవరకు విన్నటువంటి దైవ వాక్యములో మనం చూసాం, మన విశ్వాసాన్ని ప్రకటించబడింది. అలాంటి విశ్వాసాన్ని తిరుసముతో మనం ఏకమైన సభ్యులుగా ఇప్పుడు మనం ప్రయత్నం చేద్దాం. విశ్వాస ప్రమాణం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తుని విశ్వసించున్నాము.
ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సి పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి స్లేవ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళముకు దిగి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునికెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వార్లకు చనిపోయిన వార్లకు తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించున్నాము. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాము. పాపముల మన్నింపును విశ్వసించున్నాము. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాము. నిత్య జీవమును విశ్వసించున్నాము. ఆమేన్. విశ్వవిభుడైన నా ప్రాణనాథ, అందుకొను మానార్పణ. విమలకరుడైన నా జీవనాథ, స్వీకరించు నా కానుక. విశ్వవిభుడైన నా ప్రాణనాథ, అందుకొను విమలకరుడైన నా జీవనాథ, స్వీకరించు నా కానుక. నీవు వసగిన నా జీవితము నీకే స్వంతము ప్రభువా. నీవు వసగిన నా జీవితము నీకే స్వంతము ప్రభువా. విభుడైన నా ప్రాణనాథ, అందుకొను మానార్పణ. విమలకరుడైన నా జీవనాథ, స్వీకరించు నా కానుక. అప్పరసములు అర్పించెదను అణువణువును, అపురూపముగా ఆదరించుము నా బ్రతుకును. అప్పరసములు అర్పించెదను అణువణువును, అపురూపముగా ఆదరించుము నా బ్రతుకును. అంతయు నీవే అమరుడ నీవే, అంతయు నీవే అమరుడ నీవే. అనుగ్రహించుము అనవరతము, అనుగ్రహించుము అనవరతము. విశ్వవిభుడైన నా ప్రాణనాథ, అందుకొను మానార్పణ. విమలకరుడైన నా జీవనాథ, స్వీకరించు
సహోదరి సహోదరులారా, మీరును మేమును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమైనట్లు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును నీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, పురోపమైన నీ ప్రేమను మాపై కృమ్మరించుచున్న నీ ప్రీతమ కుమారుని దివ్య హృదయమును వీక్షింపుము. మేము సమర్పించి బలిని కామోదయోగ్యమై మా పాపములకు పరిహారము దయచేయునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చోటన నీ కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయన అతడు ఎనలేని ప్రేమతో శిలువపై మరణించి మా నిమిత్తము బలి ఆయను. ఈటిచే పొడవబడిన అతని ప్రక్క నుండి రక్తము, నీరు స్రవించను. ఇవి అతడు తన శ్రీసభకు బహూకరించిన దివ్య సంస్కారపు సూచకములు. ఈ కారణము వలన చరిచువన్ రక్షకుని హృదయము వద్దకు అందరూ ఆకర్షితులగుచున్నారు. ఈ రక్షణపు ఓటల నుండి అత్యధిక రక్షణ ఫలములను ప్రమోదముతో పొందగలుగుచున్నారు. కావున మేము సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నీ ప్రస్తుతి చేయుచు నీ వైభవమును నిరంతరము ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నది. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండియున్నది. మహోన్నతమునా హోసన్నా, మహోన్నతమునా హోసన్నా, మహోన్నతమునా హోసన్నా, మహోన్నతమునా హోసన్నా. హోసన్నా 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 హోసన్నా. ప్రభువు నామమునా వేంచేయువారు ధన్యులు. ప్రభువు నామమునా వేంచేయువారు ధన్యులు. మహోన్నతమునా హోసన్నా, మహోన్నతమునా హోసన్నా, మహోన్నతమునా హోసన్నా, మహోన్నతమునా హోసన్నా. హోసన్నా 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 హోసన్నా. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఏలయనా నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తము వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై
ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నిత్యోబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా భయం, నీవే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉద్ధానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ దివ్య కుమారుని రక్షణాయతమకు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేయను చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర తిరుసభ్యక కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉన్నట్లు దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకున్న పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యు దేవమాతి అయిన మరియమాంబతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ సకల పునీతులతో పాటు మమ్మను
మోక్షభాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరిచి బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకముని యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకుడుగు మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పొల్లిమేర పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నల్లు దశల చెదరియున్న నీ బిడలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయంది లోకమును వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులని లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తు నందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుడిచ్చిన గొప్ప బహుమతి మనకు ప్రేమ. అలాంటి ప్రేమ పంచిన దేవుడు మనందరిని కూడా ప్రార్థనతో తనతో ఏకమవమంటున్నాడు. అందుకే నాడు ఇక్కడ సమావేశమై ఆధ్యాత్మికమైన ప్రార్థనలో మనం నిమగ్నమయ్యాం. అందుచేత ప్రతి ఒక్కరము కూడా ఈ పరలోక ప్రార్థన ద్వారా దేవుడా నిన్ను ప్రేమిస్తున్నాం, మీ యొక్క ప్రేమ మాకు దయచేయమని ఆ తండ్రి దేవుణ్ణి, క్రీస్తు భగవంతుణ్ణి, ఆత్మదేవుణ్ణి హృదయపూర్వకంగా భక్తితో ప్రార్థన చేద్దాం. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా యజ్ఞము మాకు నేటిగా నింపుము. మా యొద్ద అప్పుడైన వారిని మేము మన్నించున్నట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువు అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి
అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమము నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నానని, శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపములు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగముల జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నందురుగాక. ఒకరి కోసం ఒకరి సమాధానము తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మా మీద దయగా నుండండి, మా మీద దయగా నుండండి. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాప పరిహారకుడా. మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి, మాకు సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు క్రీస్తు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలు కాను, కానీ నీ ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తు శరీర రక్తం తెచోమలను కాచి కాపాడునుగాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, కథోలిక బిడ్డలు ప్రభు యొక్క భోజనం స్వీకరించవచ్చు. మిగిలిన సంఘాలు వాళ్ళు భక్తితో కూర్చొని ప్రార్థన చేయవలసిందిగా మిమ్మల్ని కోరి ప్రార్థిస్తున్నాము. 2 లైన్లో మీరు వచ్చినట్లయితే ప్రభు యొక్క భోజనాన్ని భక్తితో స్వీకరించవచ్చు. పరలోకము నుండి వచ్చిన ఆహారము, మన్నాను మించిన ఆహారము, మన్నాను మించిన ఆహారము, భూలోకమంతా నిరీక్షించిన ఆహారము, సాతాన్ని జయించిన ఆహారము, సాతాన్ని జయించిన ఆహారము. రండి పొందుము, యేసుతో పరమును చేరుకొందుము. రండి పొందుము, యేసుతో పరమును చేరుకొందుము. క్రీస్తుని దేహం మధురాహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం. యేసుని దేహం మధురాహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం. ఎండిపోయిన నీలవలే నా ఆత్మ ఆరాటపడుచున్నది. నీ జీవ వర్షమును కురిపించి ఉజ్జీవ పదములో నడుపుము తండ్రి.
పదములో నడుపుము తండ్రి. దివ్య సప్రసాదము నిత్య జీవ మార్గము, దివ్య సప్రసాదము నిత్య జీవ మార్గము, దివిని భువిని ఏకము చేసే వరప్రసాదము. యేసుని దేహం మధురాహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం. యేసుని దేహం మధురాహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం. కొనుచున్నది ఈ సత్య వేదములు వినిపించి ఉజ్జీవ పదములో నడుపుము తండ్రి. దప్పికొరిన దుప్పి వలెన ఆత్మ ఆరాటపడుచున్నది నీ సత్య వేదములు వినిపించి ఉజ్జీవ పదములో నడుపుము తండ్రి. దివ్య సప్రసాదము నవ్య మోక్ష మార్గము, దివ్య సప్రసాదము నవ్య మోక్ష మార్గము, దివిని భువిని ఏకము చేసే వరప్రసాదము. యేసుని దేహం మధురాహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం. యేసుని దేహం మధురాహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, మన్నాను మించిన ఆహారము, మన్నాను మించిన ఆహారము, భూలోకమంతా నిరీక్షించిన ఆహారము, సాతాన్ని జయించిన ఆహారము, సాతాన్ని జయించిన ఆహారము. రండి రాకొందుము, యేసుతో పరమును చేరుకొందుము. రండి రాకొందుము, యేసుతో పరమును చేరుకొందుము. యేసుని దేహం మధురాహారం, యేసుని రక్తం మానవ జాతికి విమోచనం. యేసుని దేహం మధురాహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం. పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, మన్నాను మించిన ఆహారము, మన్నాను మించిన ఆహారము, భూలోకమంతా నిరీక్షించిన ఆహారము, సాతాన్ని జయించిన ఆహారము, సాతాన్ని జయించిన ఆహారము. ఎండిపోయిన నేలవలెన ఆత్మ ఆరాటపడుచున్నది నీ జీవ వర్షమును కురిపించి ఉజ్జీవ పదములో నడుపుము తండ్రి. ఎండిపోయిన నేలవలెన ఆత్మ ఆరాటపడుచున్నది నీ జీవ వర్షమును కురిపించి ఉజ్జీవ పదములో నడుపుము తండ్రి. దివ్య సప్రసాదము నిత్య జీవ మార్గము, దివ్య సప్రసాదము నిత్య జీవ మార్గము, దివిని భువిని ఏకము చేసే వరప్రసాదము. యేసుని దేహం మధురాహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం. యేసుని దేహం మధురాహారం,
క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచన, పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము, మన్నాను మించిన ఆహారము, మన్నాను మించిన ఆహారము, భూలోకమంతా నిరీక్షించిన ఆహారము, సాతాన్ని జయించిన ఆహారము, సాతాన్ని జయించిన ఆహారము, క్రీస్తుని దేహం మధురాహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం, క్రీస్తుని దేహం మధురాహారం, క్రీస్తుని రక్తం మానవ జాతికి విమోచనం. ప్రియమైన దైవ బిడ్డలారా, మరి ఈనాడు దివ్య బలి పూజ ఎంతో వైభవముగా, ఎంతో ఆత్మీయంగా జరిగింది. దీనంతటికీ కారణం యేసు ప్రభు యొక్క హృదయం, ఆ ప్రేమగల హృదయం, అగ్నితో దహించే హృదయం. మీ ఆత్మల కోసం నా హృదయము ద్రవిస్తుందని చెప్పి ప్రభు తన హృదయాన్ని మనకు చూపించి ఈరోజు గట్టిగా చక్కగా మరి చక్కని పండుగను మనం చేసుకున్న ఆ ప్రభు ఆహ్వానం మరి చేసిన ప్రభు ప్రేమకు మరి మనందరూ కూడా అర్హులం. ఎందుకంటే మన కోసము ప్రభు ఈ లోకానికి వచ్చి తన ప్రేమను అందించారు, ఈ యొక్క హృదయాన్ని చూపించారు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈనాడు ఈ యొక్క పండుగ చాలా ఘనంగా వైభవంగా జరిగింది. అందువలన దీని అంతటికీ కారణం మన సృష్టికర్త ఆ దేవాది దేవుడు తన హృదయాన్ని చూపిస్తూ తన ప్రేమను అందిస్తారు. అందుకనే ఆ దేవాది దేవునికి గట్టిగా, ఆయనకి వినపడేటట్టుగా గట్టిగా మరి చప్పట్లతో కృతజ్ఞతలు తెలియచేద్దాం. తరువాత మన మధ్యలో ఉన్నటువంటి పెద్ద గురు, మన భీమవరం వికార్ ఫోరన్ గారు, శృంగవృక్షం విచారణ గురువులు, మన భీమవరం ఈ యొక్క ప్రాంతానికి పెద్ద గురువు, 16 విచారణలకు అధిపతి ఆయన. కాబట్టి ఆ పెద్ద గురువు ఆహ్వానం ఆయన మన పిలువగానే వచ్చారు. మీరు ఎప్పుడు పిలిచినా వస్తాను. అందులో ఫాదర్ గారికి నాకు చాలా అనుబంధం, ఆత్మీయ అనుబంధం, మరి చక్కని ప్రేమ బంధం కూడా ఉంది. ఎందుకంటే ఫాదర్ గారి దగ్గర నేను పని చేశాను బ్రదర్గా ఉన్నప్పుడు. ఆయన దగ్గర నిడదవోలులో ఉన్నప్పుడు ఆయన అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు కూడా ఇలాగ ఉన్నారు. నిడదవోలు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు ఆయన. అంటే ఆయన నిత్యము చిరునవ్వుతూ అందరినీ ఆహ్వానిస్తూ సంతోషంగా అందరితో అభిమానం చూపించరు మంచి గురు. కాబట్టి ఈరోజు మన పిలవంగానే వచ్చి దివ్య బలి పూజ సమర్పించి మనందరినీ దీవించినందుకు మన వికార్ ఫాదర్ గారు అయినటువంటి గాబ్రియల్ ఫాదర్ గారుకి అందరు గట్టిగా చప్పట్లతో కృతజ్ఞత తెలియచేద్దాం. థ్యాంక్ యూ ఫాదర్. మరి మన విజయాంజల్ ఫాదర్ మన యొక్క విచారణను మరి నాకంటే ముందుగా మరి థామస్ ఫాదర్ గారి కంటే ముందుగా చేశారు. ఈ విచారణను మీ అందరికీ ఫాదర్ గారు అంటే చాలా అభిమానం. కాబట్టి విజయాంజలి ఎవరైనా అడిగానుకో విజయాంజల్ ఫాదర్ గారండి, విజయాంజల్ ఫాదర్ గారిని చాలామంది చిన్నపిల్లలు అంటూ ఉంటారు, పెద్దవాళ్ళు కూడా చెప్తారు విజయాంజల్ ఫాదర్ గారు. కాబట్టి మరి అందరి నోట్లో నాంతున్నారు ఆయన. కాబట్టి ఈరోజు చక్కని ప్రసంగం చెప్పారు హృదయం గురించి, యేసు ప్రభు యొక్క ప్రేమ హృదయం, ప్రేమ. కాబట్టి ఆయన ముళ్ళ కిరీటము మన ఆత్మల, మన కోసం, మన పాపముల కోసం ఆయన ఈ లోకానికి వచ్చి మరి దర్శనాలు ఇచ్చినటువంటి విధానాన్ని మరి చక్కని ప్రసంగం రూపంలో మనకు చెప్పారు, మన మధ్యకు వచ్చారు. నేను ఖచ్చితంగా వస్తాను, పండుగలో పాల్గొంటాను అని చెప్పి ఈరోజు మన మందికి వచ్చి మంచి మరి ప్రసంగం చెప్పి మనందరూ దీవించి పూజలు పాల్గొని మన కోసం వచ్చి మనల్ని దేవుని యొక్క మార్గంలో నడిపిస్తూ మనం దీవించినందుకు వచ్చిన ఫాదర్ గారికి అందరు గట్టిగా చప్పట్లతో మరి కృతజ్ఞత తెలియచేద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫాదర్. తరువాత మరి మన మధ్యలో మరి మన యొక్క ప్రథమ విచారణకర్తలు, ఈ దేవాలయం కట్టించినటువంటి గురువు ఫాదర్ గొర్రె యేసుదాస్ ఫాదర్ గారు, ఆయన మధ్యాహ్నమే వచ్చారు.
మధ్యాహ్నం వచ్చి అందరిని పలకరించి ఈ యొక్క దేవాలయాన్ని మరొక్కసారి దర్శించి మనము ఆయన మరి ఆ అనివార్య కారణం ఆయనకు చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాం ఉండటం వలన ఆయన నేను రాలేకపోతున్నాను, ఖచ్చితంగా ఈరోజు వస్తానని చెప్పి మధ్యాహ్నం వచ్చి అందరిని పలకరించి ఆయన మనతో తన ప్రేమను అందించి మనల్ని దగ్గర నుంచి వెళ్ళినటువంటి ఫాదర్ గారికి మరి ఆయన ప్రేమ ఎప్పుడు మనపై ఉంటుంది. కాబట్టి యేసుదాస్ ఫాదర్ గారికి గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేద్దాం. ఆయనకు సహకరించి దేవాలయం కట్టినటువంటి ఫాదర్ మారియో అనేటువంటి గురువు గారు కూడా వచ్చారు. మరి వాళ్ళిద్దరికీ గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. తర్వాత మన ప్రక్కన ఉన్నటువంటి ఫాదర్ యోహాన్ గారు బంటు మరి మన కలిదండి విచారణకర్తలు. నేను మాట నాకు సరిగా రాక నిన్న వికార్ ఫారెన్ ఫాదర్ గారికి బంటుమిల్లి ఫాదర్ గారు వస్తున్నారని అన్నాను. బంటుమిల్లి ఫాదర్ గారు ఎవరయ్యా, బంటుమిల్లి అక్కడెక్కడో కదంటే అప్పుడు నేనేమన్నానంటే వాళ్ళ ఇంటి పేరు బంటుమిల్లి అని అన్నాను. వాళ్ళ ఇంటి పేరు ఫాదర్ గారి ఇంటి పేరు. అప్పుడు నువ్వు భలే తెలివిగలవాడని చెప్పేసి ఫాదర్ గారు చాలా చక్కగా చెప్పారు. నాకు కలిదండి గుర్తు రాక బంటుమిల్లి అని వచ్చింది, కానీ ఇంటి పేరు మాత్రం వాళ్ళ ఇంటి పేరు బంటుమిల్లి. ఫాదర్ యోహాన్ గారు చక్కగా తన చాలా చక్కని చిరునవ్వుతో చక్కగా మాట్లాడతారు, తన యొక్క ప్రేమను చూపిస్తారు, చక్కగా ఫాదర్ గారి పలకరిస్తారు. మరి ఎంత వెళ్ళినా ఎన్నిసార్లు వెళ్ళినా ఆయన చిరునవ్వుతో ఆహ్వానించి మనల్ని మరి ప్రేమ చూపిస్తారు. అలాంటి ప్రేమ గల మంచి గురువు, మరి అభిమానించే గురువు మన మధ్య రావటం, పిలవగానే నేను ఖచ్చితంగా వస్తానని చెప్పి ఈరోజు వచ్చి మనం దీవించినందుకు మరి యోహాన్ ఫాదర్ గారు గట్టిగా శుభాకాంక్షలు చప్పట్లతో గట్టిగా శుభాకాంక్షలు తెలియజేద్దాం. అలాగే ఈరోజు మన మధ్యలోకి మరి ఆకివేడు నుంచి సెయింట్ అలోషియస్ సిస్టర్ గారు వచ్చారు. మరి చూసారా మీ మధ్యలో, మరి చూడడం వాళ్ళు అన్నారు ఎక్కడ ఏంజల్స్ అంటారు, దేవదూతలా కనపడతారు, మీ మధ్యలో ఉన్నారు. మరి ఆ సిస్టర్ గారు చక్కగా వచ్చి ఖచ్చితంగా మనం అడగకపోయినా వచ్చి చక్కగా పాల్గొంటాం, పండుగలో మేము వస్తామని చెప్పి ఈరోజు వచ్చి నాకు కనపడి చక్కగా మరి శుభాకాంక్షలు తెలియచేస్తూ పండుగ శుభాకాంక్షలు నాకు తెలియచేసి ఈ పండుగలో పాల్గొని మనందరికీ ఆనందంలో పాల్గొని మనల్ని దీవించినందుకు వచ్చిన సిస్టర్ గారికి అందరూ కూడా గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియచేద్దాం. తరువాత మీకు తెలిసిన విధంగా మరి మన గాయక బృందం నిన్న మొన్న చాలా బాగా పాడారు, ఈరోజు ఇంకా బాగా పాడారు, చాలా బాగా పాడారు. మరి మన గాయక బృందం, మరి మన కీబోర్డ్ ప్యాడ్, మన యొక్క పాటల పిల్లలు మరి నిజంగా వాళ్ళు అంత చక్కగా పాడుతున్నారంటే నిజంగా మన దైవికంగా ఆత్మానుభూతి పొందుతున్నాం. ఈ యొక్క పూజకు మంచి అలంకరణ ఇచ్చినటువంటి గాయక బృందానికి ఆర్కెస్ట్రాకి గట్టిగా చప్పట్లతో అందరూ కూడా గట్టిగా శుభాకాంక్షలు తెలియజేద్దాం. అలాగే మన యొక్క విచారణ ఉపదేశ మాస్టర్ గారు ఈరోజు వచ్చి మరి చక్కగా మన యొక్క సంఘస్థులు తీసుకుని వచ్చారు. మరి ఆ సంఘస్థులు ఉపదేశ మాస్టర్ గారు ఈ పూజలో పాల్గొని పండుగను జయప్రదం చేసి ఎంతో ఆనందంగా నడిపించినందుకు వచ్చినందుకు మన యొక్క ఉపదేశ మాస్టర్ గారికి సంఘస్థులందరికీ గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేద్దాం. గట్టి చప్పట్లు కొట్టండి. అలాగే మన పండుగకు మన సంఘస్థులే కాదు, మన ప్రక్కన కలిదండి విచారణ నుంచి కూడా మరి మద్దవానిగూడెం సంఘస్థులు కూడా వచ్చారు. చక్కగా చాలా చక్కగా విశ్వాసంతో వచ్చారు. వాళ్ళకు కూడా గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేద్దాం. సీసల నుండి కూడా వచ్చారంట. వెరీ గుడ్. చూడండి చేతులెత్తు గట్టిగా చప్పట్లు కొట్టండి. సీసల సంఘస్థులు కూడా చాలా సంతోషం. నిజంగా ఈరోజు గొప్పగా పండుగ బాగా ఘనంగా జరుగుతుంది ప్రియ దేవుని బిడ్డలారా. అలాగే మన యొక్క విచారణ పెద్దలు, ఈ పండుగ అంత ఘనంగా జరగడానికి కారణం మన యొక్క విచారణ పెద్దలు, మన యువకులు. మరి యువకులు చక్కగా నిన్న ఈరోజు భోజనాలు ఏర్పాటు చేసి అన్నిటికీ ముందొచ్చి ప్రతి విషయంలో మరి ఎంత చక్కగా అలంకరణ చేసి మన ఎంతో సంతోషంగా నడిపించిన మన పెద్దలు యువకులందరికీ గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేద్దాం. గట్టిగా చప్పట్లు కొట్టండి. తర్వాత మన సౌండ్ సిస్టమ్, లైటింగ్ సౌండ్ సిస్టమ్, మరి లైటింగ్ చూసారా ఎంత చక్కగా మరి ఎంత కనపడుతుందో. మరి అన్నిటి కారణం మరి కొండయ్య గారు వారి యొక్క బృందం, ఆ సౌండ్ సిస్టమ్ వారికి అందరూ గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేద్దాం. తర్వాత ఇంకా మన యువకులందరూ కూడా మరి చక్కగా అన్నింటిలో పాల్గొని చూడండి ప్రతి విషయంలో సహకారాలు అందిస్తున్నారు. వారికి కూడా అందరూ కూడా గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు తెలియజేద్దాం. తర్వాత మన విచారణ సంఘస్థులు
మన సెంటర్ సంఘస్థులు మరియు ప్రతి విషయంలో వాళ్ళు ముందుకు వచ్చి విరాళాలు అందించి ప్రతి ఒక్కరు కూడా వారికి తోచినది అనుకున్న దానికంటే ఎక్కువగా సహాయం చేసి విరాళం ఇచ్చి ఎంతో సంతోషంగా మరి ఈ జయప్రదం చేశారు ఈ పండుగను. మరి మన సంఘస్థులందరికీ మరి విరాళాలు అందించిన ప్రతి ఒక్కరికి గట్టిగా చప్పట్లతో కృతజ్ఞతలు ఇచ్చేద్దాం. తర్వాత మన పెద్దలు ఈరోజు సన్మానించాం. కొంతమంది పెద్దలు వచ్చారు. మన యొక్క గరమ సబ్బర్చి గారు, ఇంకా దాట్ల మరి కాళ్ళకూరి పెద్దలు, మరి ఇంకా చాలామంది వచ్చారు. వారందరికీ కూడా గట్టిగా చప్పట్లతో కృతజ్ఞత తెలియచేద్దాం. మరి మనకు చాలా అన్ని విషయాల్లో సహకరిస్తున్నారు. తరువాత మరి ఈ యొక్క పూజ అయిన తర్వాత మరి చివరి ఆశీర్వాదం తర్వాత సన్మాన కార్యక్రమం ఉంటుంది. ఆ సన్మాన కార్యక్రమం మరి ఎక్కువసేపు ఉండదు, ఎందుకంటే ఇప్పుడు భోజనాలు కార్యక్రమాలు కూడా ఉన్నది కాబట్టి అది కూడా జయప్రదం చేద్దాం. చివరి ప్రార్థన తర్వాత ఆశీర్వాదం తర్వాత మరి చిన్న సన్మానం అయిన తర్వాత భోజనానికి వెళ్దాం. అప్పటి వరకు ఎవరు కూడా ఒక 5 నిమిషాల్లోనే 5-10 నిమిషాలు సన్మానం అవుతుంది కాబట్టి అందరూ కూడా సహకరించవలసిగా కోరుతున్నాం. మీరందరూ కూడా ఆలోచిస్తున్నారు, ఏంటి పెద్ద ఫాదర్ ప్రసంగం చెప్పలేదని చెప్పి. నాకు ఆ సంగతి తెలుసు, కానీ నేను ప్రేమించిన తమ్ముళ్ళు ఇద్దరు కాబట్టి మీరు నడిపించమని చెప్పటం జరిగింది ఈరోజు. అందుచేతనే నేను వస్తున్నాను, భీమవరంలో బయలుదేరి వస్తానంటే ఒక బోర్డు కనిపించింది. ఏమని తెలుసా? తినినంత. ఆ బోర్డులో తినినంత 69 రూపాయలని చెప్పి బోర్డు పెట్టారు. ఆ పిల్ల చూసింది అంటే అంటుంది, తినినంత 69 రూపాయలు. కాబట్టి ఈరోజు మీరు బాగానే భోంచేశారు, నాకు తెలుసు. ఆత్మీయ భోజనాన్ని మన యొక్క గురువులు పెట్టారు. విజయాంజలో ఫాదర్ గారు ప్రసంగం చేస్తుంటే ప్రేమ అనేది చెమటగా కారింది, చెమట్లా కారిపోతుంది. అప్పుడు కుర్రాడు చెప్పారు, ఒరే బాబు ఆయనకి ఫ్యాన్ పెట్టండి రా బాబు, చెమట కారుదని చెప్పాడు. అందుకే ప్రియమైన సహోదరులారా, ఈరోజు మనందరినీ కూడా దేవుడు ఆశీర్వదించాడు. పండుగ అంటే ఆనంది హేళ, అందరి హృదయాలు ఉప్పొంగటం. ప్రభు పండుగ అంటే ప్రభువునితో ఆనందించటం. విచారణ పండుగ అంటే అన్ని గ్రామాలు, అన్ని హృదయాలు దేవునితో ఆనందించటం. నీవే మా దేవుడని చెప్పటం, నీవు తప్ప మాకు ఇంకెవరు లేరని మన యొక్క విశ్వాసం ప్రయాణం చేయటమే ఈ పండుగ ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈరోజు వినిన వాక్యాలు, అనుభవించినటువంటి ప్రేమ మన యొక్క జీవితాల్లో నిలబెట్టుకొని విచారణ అభివృద్ధి కోసం ప్రత్యేక విధంగా మనం సహాయపడతా ప్రయత్నం చేద్దాం. మరి ఈ సందర్భంలో మరి డేవిడ్ ఫాదర్ నా శిష్యుడు. సుమారు ఎన్ని సంవత్సరాల క్రితం, ఒక 25 సంవత్సరాల క్రితం, 70, 80, 90వ సంవత్సరంలో నా దగ్గర రీజెన్సీ బ్రదర్గా చేశారు. ఈయన నాతో సంవత్సరం ఉన్నారు. కాబట్టి ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా అలాంటి ప్రేమలోనే నడుస్తున్నాం. మరి విచారణ స్వామికి నా తరపున మీ తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ తప్పులు కొట్టండి. అదేవిధంగా మరి విజయాంజలి ఫాదర్ గారికి, యోహాన్ ఫాదర్ గారికి, ఈరోజు మన మధ్యకు వచ్చిన అమ్మగారులకు, మిగిలిన అందరికి కూడా ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఇలాంటి ప్రేమపూర్వకమైనటువంటి జీవితంలో జీవిస్తాను ప్రయత్నం చేయండి. విశ్వాసాన్ని పెంచుకోండి. విచారణ గురువుతో సహకరించండి. విచారణ గురువు మీతో సహకరిస్తారు. నిజమైన ఆనందాన్ని మన విచారణలో చూస్తాను ప్రయత్నం చేద్దాం. చాలు, ఇంకా లేవండి. ఇంకొకరిని మర్చిపోయాం. తర్వాత మన డెకరేషన్ కమిటీకి అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. డెకరేషన్ కమిటీ చక్కగా తయారు చేశారు అన్ని విషయాల్లో. ఓకే, థ్యాంక్ యూ. ప్రార్థించుదాము. ఓ ప్రభువా, ఈ దవి సంస్కారము మాలో పవిత్ర ప్రేమ ప్రతిఫలింటు చేయునుగాక. ఏ విధముగా మేము నీ కుమారుని వద్దకు ఆకర్షితులగుచు అతనిని మా సహోదరులందు గుర్తింపగలుగుదముగాక.
మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మేమందరిని దీవించి కాచి కాపాడుదురుగాక. మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు. అర్థమైందా? మీ పక్క వాళ్ళకి చేతులు కలపండి, హ్యాపీ ఫీస్ట్ అని చెప్పండి. పండుగ శుభాకాంక్షలు. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వనికి వందనములు. ఇప్పుడు మన యొక్క సంఘ పెద్దలు మన ఫాదర్ గారిని సన్మానించడం సిద్ధంగా ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. మన సంఘ పెద్దలు మన విచారణ సంఘ పెద్దలు అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. ముందు దండాస్తారు, తర్వాత షాలు వేస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టాలా. అలాగే మరి మిగతా సంఘ పెద్దలు వికార్ ఫారన్ గారిని సత్కరించడానికి కాళ్ళకూరు సంఘ పెద్దలు ఉన్నారు. రండి. మళ్ళీ ఉన్నారు మన సంఘ పెద్దలు. అన్ని సంఘాల నుంచి వచ్చారు. కాళ్ళకూరు సంఘ పెద్దలు సన్మానిస్తున్నారు. సన్మానం చేస్తుండగా అందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. తర్వాత భూస్కాల మిలిటరీ గారిని మన సంఘ పెద్దలు మరి విజయంగిరి ఫాదర్ నెక్స్ట్ ఫాదర్ విజయంగిరి ఫాదర్ గారిని స్టేజ్ మీద రావాల్సిగా కోరుతున్నాం. అలాగే ఫాదర్ యోహాన్ గారిని మరి కలిదిండి విచారణకర్తలైన ఫాదర్ యోహాన్ గారిని సత్కరించడానికి మన పెద్దలు సిద్ధంగా ఉన్నారు. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి. విజయేంద్ర ఫాదర్ గారు సన్మానం చేస్తున్నారు. మన ఉపదేశ మాస్టర్ గారు సంఘ పెద్దలు. అలాగే ఫాదర్ యోహాన్ గారిని స్టేజీ మీదకి రావాల్సిగా కోరుతున్నాం. ఫాదర్ గారు మీరు చూస్తున్నారు కానీ ఆయన మంచి సంగీత విద్వాంసుడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆయన సన్మానిస్తున్నారు. ఓకే, గట్టిగా చప్పట్లు కొట్టండి. చాలా సంతోషం. థ్యాంక్ యూ ఫాదర్స్. మరలా విజయంజి ఫాదర్ గారికి సన్మానిస్తున్నారు మన పెద్దలు. అందరు గట్టిగా చప్పట్లు కొట్టండి. మరొకసారి అందరికీ మరి పండుగ శుభాకాంక్షలు, ధన్యవాదాలు, దేవునికి స్తోత్రములు. మీ అందరికీ మరొకసారి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. ప్రతి ఒక్కరు కూడా మరి భోజనం చేసి మరి వెళ్ళవలసిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ అని అన్నారు. అందరు కూడా మన విచారణ గురువులకి మన పెద్ద ఫాదర్ గారు గాబ్రియల్ ఫాదర్ గారు సన్మానం చేస్తూ ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా క్లాప్స్ కొట్టాలి ప్రతి ఒక్కరు కూడా. గట్టిగా చప్పట్లు. స్తుతించెదా పరవశమై నీ హృదయము చూడా, ప్రస్తుతించెదా తన్మయమై నీ ప్రేమ జ్వాలనీడా, ప్రస్తుతించెదా పరవశమై నీ హృదయము చూడా, ప్రస్తుతించెదా తన్మయమై నీ ప్రేమ జ్వాలనీడా, దర్శించెదా జీవితము
దర్శించెదా నీ తిరు హృదయము దీవించుమా నా క్రీస్తు తిరు హృదయమా నా క్రీస్తు ప్రేమ నిలయమా ఓ యేసు తిరు హృదయమా నా క్రీస్తు ప్రేమ నిలయమా అందుకు హారతులు వెలిగించు విశ్వాస ఎగలోతులు అందుకు హారతులు వెలిగించు విశ్వాస ఎగలోతులు మలినమాయను నా బ్రతుకు చిత్తము మన్నించెను నీ కరుణ హృదయము వ్యధనించిన నా హృదయ భారమును తొలగించెను నీ కరుణ హృదయము మలినమాయను నా బ్రతుకు చిత్తము మన్నించెను నీ కరుణ హృదయము వ్యధనించిన నా హృదయ భారమును తొలగించెను నీ హృదయము మంచి మనసుతో నన్ను దీవించుము పరిమళించు నా దీన హృదయము మంచి మనసుతో నన్ను దీవించుము పరిమళించు నా దీన హృదయం ఓ యేసు తిరు హృదయమా నా క్రీస్తు ప్రేమ నిలయమా ఓ యేసు తిరు హృదయమా